బైరాగి! నీకెంత ధైర్యం ఉంటే ఈ కులకర్ణి సర్కార్ని మోసం చేస్తావా? అది కూడా నా ఇంట్లోకొచ్చి నా కుటుంబం ముందు నా మనవణ్ణి నువ్వు ముందే వశం చేసేసుకున్నావు. అందుకే వాడు నేనేం చెప్పినా వినకుండా నిరాకరిస్తున్నాడు. వాడిలో ఇంతటి వ్యతిరేకతని ఉత్పన్నం చేశావు కాబట్టే వాడి మనసులో నేనంటే భయమే లేకుండా పోయింది. ఈ రోజు వాడు నా ఆజ్ఞను అవహేళన చేశాడు. అందుకే నువ్వు వాణ్ణి కాపాడడానికి ఇద్దరు ప్రహ్లాదుల్ని సృష్టిస్తావా బైరాగి? ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా అది గ్రామంలోనే చేశావు, కానీ ఈ రోజు నీ మాయలు మంత్రాలు నా ఇంటి దాకా వచ్చాయి. దాన్ని నేను సహించను. ఏమండి ఏమండి వద్దు. ఇది ఆలోచించండి. సాయి మహత్యం కారణంగానే ఈ రోజు మీ పరువు నిలబడింది. ఒక ప్రహ్లాదేమో మహాదేవ్ ముందు హాజరయ్యి మీ ఆతిథ్యానికి గౌరవం కల్పిస్తున్నాడు. ఇక రెండో ప్రహ్లాదేమో హరికి సేవ చేస్తూ తన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఇది కూడా మీ పరువు నిలపటమే అవుతుంది కదా. అయిపోయిందా నీ బకాల్తా పుచ్చుకోవడం? లోపలికిరా. హరి ఓం హరి ఓం. బైరాగి, నువ్వు నా పరువు నిలబెట్టడం అనే ఏదైతే నాటకాన్ని ఆడావో అది నీకెందుకు అవసరమైందో చెప్పు. చెప్పు. నువ్వేం చెప్తావులే, నేనే చెప్తా. నువ్వు నా మనబడి బుద్ధిని భ్రష్టు పట్టించేశావు. నువ్వు వాణ్ణి ఉసిగొలుపుతున్నావు నిత్య దరిద్రులకి సేవలు చెయ్యని. అలాగే నువ్వు వాణ్ణి ఇంకా రెచ్చగొడుతున్నావు నా మాట వినకుండా వాడికి ఇష్టమైన పని చెయ్యమని. ముందేమో నాకు అవమానం ఎలా చెయ్యాలో వాడికి నేర్పిస్తావు, ఆ తరువాత గౌరవం నిలబెట్టుకునే నాటకాన్ని రచిస్తావు. ఎందుకంటే అందరి ముందు నువ్వు మహాత్ముడివి అనిపించుకోవాలని. నీ కుట్ర కుతంత్రాల గురించి నాకు బాగా తెలుసు బైరాగి. ఇద్దరు ప్రహ్లాదుల్ని సృష్టిస్తావా నువ్వు? అలా చేసి ఈ కులకర్ణి సర్కార్ కళ్లలోనే కారం కొట్టాలని చూస్తావా? హరి ఓం. ప్రహ్లాద్ అయితే ఒకడే కులకర్ణి సర్కార్, కానీ 2 భాగాలుగా పంచబడ్డాడు. నాన్నగారిక్కడికి పంపించారు నిన్ను చదివించడానికి. నన్ను చదివించడానికా? హా, ఈ రోజు నుంచి నువ్వు ఇంజనీరింగ్ పరీక్షకి తయారవుతావు. ఏం తమాషా అమ్మా? తాతయ్య గారేమో నన్ను వైద్యుని చేస్తానంటున్నారు, నువ్వేమో ఇంజనీర్ అంటున్నావు. కానీ నేనేం అవ్వాలనుకుంటున్నాను దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. నన్ను అడగడం అవసరమని కూడా ఆలోచించడం లేదెవరు. నోరు మూసుకో రాజా. నువ్వంత పెద్దోడి అవ్వలేదు నీ మంచి చెడు అర్థం చేసుకోటానికి. మీ తాతయ్య గారివి పాత ఆలోచనలు. భవిష్యత్తులో ఎన్ని మార్పులొస్తాయో ఆయనకు అసలు అంచనా లేదు. అందుకే నువ్వు ఇంజనీర్వే అవ్వాలి. అదే నా కోరిక. అర్థమైందా? మీరు చదివిస్తారుగా రాజాని? తప్పకుండా. మీరేమీ దిగులు పడకండి. ఇంజనీరింగ్ పరీక్ష పాస్ చేయించే తీరుతాను నేను. చాలా సంతోషం. సరే అయితే మీరు చదువు మొదలు పెట్టండి. సరే.
చూడు ప్రహ్లాద్, ఏమైంది? నీకు ఇంజనీర్ అవ్వాలని లేదా? నాకైతే ఇది కూడా తెలీదు నేనేమవ్వాలనుకుంటున్నాను. కానీ నాకు నా దారి స్వయంగా ఎంచుకునే అవకాశం అయితే ఇచ్చి తీరాలిగా. సరే, ఒక మంచి విషయంతో మొదలు పెడదాం పద. ఏమో నీకు దాని మీద ఆసక్తి కలగొచ్చేమో. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఇంజనీరింగ్ యొక్క మ్యాజిక్. ఇదిగో అయిపోయింది బ్రిడ్జి. ఇది భలే ఉందిగా. కదూ? ఇప్పుడు ఈ చెక్క ముక్కతోటి నువ్వేమైనా కట్టి చూపించు, నీకేమనిపిస్తే అది. నేనేం నిర్మించాలో నాకు తెలుసు. వెరీ గుడ్ ప్రహ్లాద్, చాలా చక్కని బిల్డింగ్ కట్టావు నువ్వు. కానీ దేనికి సంబంధించిన భవనం కట్టావు? విద్యాలయం. నాన్న అన్నారు షిరిడీలో పేద పిల్లల కోసం ఒక స్కూల్ ఉంటే బాగుండు అని. అందుకే నేను దాన్ని నమూనానే కట్టాను. వండర్ఫుల్. ఇప్పుడు పిల్లలు వస్తారుగా చదువుకోవడానికి, వాళ్ళకి ఇది చూపిస్తాను. ఒకవేళ సాయి తెలుసుకుంటే ఒక రోజు ఇది ఖచ్చితంగా అవుతుంది. భిక్షాందేహి. ప్రణామాలు సాయి. ఇప్పుడే భిక్ష తెస్తాను. ఇదిగోండి సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి ఏ ఇంట్లో భిక్ష అడుగుతారో ఆ ఇంట్లో సమృద్ధి కలుగుతుంది.
ఎన్నో తరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం మేము. ఈ రోజు దాకా మా మీద ఎవరూ ఎలాంటి అభాండం వేయలేదు. అయినా నేను ఇటుకలు లెక్కపెట్టి పంపించాను నీ దగ్గరికి. అయితే మరి ఇటుకలు ఎలా తక్కువయ్యాయి? దానికి జవాబు నాకేం తెలుస్తుంది? ఏమో ఒకవేళ నీ పని వాళ్ళే కాజేశారేమో. చూడు, నా బుర్ర తినొద్దు. ఇంకా ఇటుకలు కావాలంటే డబ్బులిచ్చి తీసుకెళ్ళు అంతే, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యా, ఇది చాలా మోసం, అన్యాయం. మీరు నన్ను మోసం చేశారు. ముందు సరుకు తక్కువ ఇవ్వటం, ఆ తర్వాత ఇంకా కొనమని బలవంతం చేశారు. ఏంటి, నేను మోసం చేశానా? రుజువు చెయ్యి. అరే, సాక్ష్యం తీసుకురా. ఓ ఎగరేసుకుంటూ వచ్చేసి ఏదో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. పో ఇక్కడి నుంచే. ఓ భగవంతుడా, ఆదుకో తండ్రి. రాజా, ఈయన్ని కలు. ఈయన మనన్, ఇంజనీర్. నేను ప్రత్యేకంగా చెప్పడం వల్ల నాన్నగారి ఇక్కడికి పంపించారు నిన్ను చదివించడానికి. నన్ను చదివించడానికా? హా, ఈ రోజు నుంచి నువ్వు ఇంజనీరింగ్ పరీక్షకి తయారవుతావు. ఏం తమాషా అమ్మా? తాతయ్య గారేమో నన్ను వైద్యుని చేస్తానంటున్నారు, నువ్వేమో ఇంజనీర్ అంటున్నావు. కానీ నేనేం అవ్వాలనుకుంటున్నాను దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. నన్ను అడగడం అవసరమని కూడా ఆలోచించడం లేదు ఎవరు. నోరు మూసుకో రాజా. నువ్వంత పెద్దోడి అవ్వలేదు నీ మంచి చెడు అర్థం చేసుకోటానికి. మీ తాతయ్య గారివి పాత ఆలోచనలు. భవిష్యత్తులో ఎన్ని మార్పులొస్తాయో ఆయనకు అసలు అంచనా వేయలేదు. అందుకే నువ్వు ఇంజనీర్వే అవ్వాలి. అదే నా కోరిక. అర్థమైందా? మీరు చదివిస్తారుగా రాజాని? తప్పకుండా. మీరేమీ దిగులు పడకండి. ఇంజనీరింగ్ పరీక్ష పాస్ చేయించే తీరుతాను నేను. చాలా సంతోషం. సరే, అయితే మీరు చదువు మొదలు పెట్టండి. సరే. చూడు ప్రహ్లాద్,
ఏమైంది? నీకు ఇంజనీర్ అవ్వాలని లేదా? నాకైతే ఇది కూడా తెలీదు నేనేమవ్వాలనుకుంటున్నాను. కానీ నాకు నా దారి స్వయంగా ఎంచుకునే అవకాశం అయితే ఇచ్చి తీరాలిగా. సరే, ఒక మంచి విషయంతో మొదలు పెడదాం పద. ఏమో నీకు దాని మీద ఆసక్తి కలగొచ్చేమో. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఇంజనీరింగ్ యొక్క మ్యాజిక్. ఇదిగో అయిపోయింది బ్రిడ్జి. ఇది భలే ఉందిగా కదూ? ఇప్పుడు ఈ చెక్క ముక్కతోటి నువ్వేమైనా కట్టి చూపించు, నీకేమనిపిస్తే అది. నేనేం నిర్మించాలో నాకు తెలుసు. వెరీ గుడ్ ప్రహ్లాద్, చాలా చక్కని బిల్డింగ్ కట్టావు నువ్వు. కానీ దేనికి సంబంధించిన భవనం కట్టావు? విద్యాలయం. నాన్న అన్నారు షిరిడీలో పేద పిల్లల కోసం ఒక స్కూల్ ఉంటే బాగుండు అని. అందుకే నేను దాన్ని నమూనానే కట్టాను. వండర్ఫుల్. ఇప్పుడు పిల్లలు వస్తారుగా చదువుకోవడానికి, వాళ్ళకి ఇది చూపిస్తాను. ఒకవేళ సాయి తెలుసుకుంటే ఒక రోజు ఇది ఖచ్చితంగా అవుతుంది. భిక్షాందేహి. ప్రణామాలు సాయి. ఇప్పుడే భిక్ష తెస్తాను. ఇదిగోండి సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి ఏ ఇంట్లో భిక్ష అడుగుతారో ఆ ఇంట్లో సమృద్ధి కలుగుతుంది. షిరిడీలో ఒక చిన్న విద్యాలయం నిర్మించండి. అక్కడ పిల్లలందరూ చదువుకుంటారు. నేను ఈ రోజు ఎవరికి